మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. చేయమనంటే గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? మీ హిందూ ధర్మంలో ప్రచారం చేయమని లేదు, ఇస్లాం ధర్మంలో ప్రచారం చేయమని లేదు. చేయమనంటే మా ధర్మాన్ని మేము ప్రచారం చేసి ఒకరిని అట్రాక్ట్ చేసుకునేంత అవసరం మాకు లేదు. ఈ కథలు చెప్పకండి సార్, ఈ కథలు చెప్పకండి. విషయం ఏంటంటే మీ ధర్మాన్ని మీరు ఎలా పాటిస్తున్నారో మా ధర్మాన్ని మేము ఎలా పాటిస్తున్నాం. మీ ధర్మంలో మీకు ప్రచారం చేయమని లేదు. మీకంత ధైర్యం ఉంటే మా ధర్మంలో ఉన్నోళ్ళు ఎటు పోరు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఇలాగే నిలబడతారు, మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ఇలా ఉంటారన్నప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు మీరు? మా ధర్మం మాకు ప్రచారం చేయమని చెప్పింది. మేమేం ప్రచారం చేస్తున్నాం సార్? మేమేం ప్రచారం చేస్తున్నాం? ప్రచారం మీరు చేసుకోవచ్చు. కాదండి, మేమేం ప్రచారం చేస్తున్నాం? లేదు సార్, మీరు ఒక్క నిమిషం. మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు. అజయ్ బాబు సార్, మేమేం ప్రచారం చేస్తున్నాం చెప్పండి మీరు. నన్ను వినండి. ధర్మాన్ని మీరు ప్రచారం చేసుకున్నంత వరకు బానే ఉంటుంది. అవతల ధర్మాలని లేదంటే అవతల గ్రంథాలని కానీ వ్యాసాలని మీరు కించపరచడం మాట్లాడాలి ఎంతవరకు సమంజసం? సూపర్ సార్, సూపర్ అండి. మళ్ళీ ఒక వీడియోని చూపించాలి. అయితే నేను చెప్పనివ్వండి. మొదలు పెట్టింది ఎవరో నన్ను చెప్పనివ్వండి సార్. మీకు రాధా మనోహర్ దాస్ తెలుసు కదా? రాధా మనోహర్ దాస్ తెలుసు కదా మీకు? తెలుసు. బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని లంజల బైబిల్ అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళ కన్న తల్లి వ్యభిచారం చేసి కన్నదే అన్నప్పుడు ఎక్కడున్నారు మీరు? బైబిల్లో ఏమైనా రాయబడినాయి అవన్నీ? సార్ ఒక్క నిమిషం. బైబిల్లో ఏమైనా రాయబడినాయి అవన్నీ? చెప్పిన పాయింట్ అంటే మీకు హిందువుల గురించి మాట్లాడితే కోపం వస్తుంది. కాదండి, మీరు రాధా మనోహర్ దాస్ ఇలా మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు మీరు? విన్నాం. మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు అదే నేర్పిందా రామాయణం? మీకు అదే నేర్పిందా భారతం? ఒక్క నిమిషం. సరే, ఇంకో విషయం అడుగుతున్నాను. కరుణాకర్ సుబ్బున యేసుక్రీస్తు టాపిక్ మీరు తీసి వినండి సార్. మీరు మనం ఒక టాపిక్ మాట్లాడుతున్నాం సార్. వినండి సార్, ఒక టాపిక్ మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు కూర్చుంటాను నేను. ఇక్కడి నుంచి మధ్యలోంచి లేచి వెళ్ళిపోను. తప్పకుండా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి, వచ్చిన వాడు ఎవడైనా పర్లా ముందు బొట్టు పెట్టి ఎదురుగా కూర్చొని మాట్లాడు. నాకంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం లేదు. నేనేమి రాగానే యాంకర్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం రాగానే ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. నాకంత ఏం లేదు సార్. కరుణాకర్ సుగ్గున, శివశక్తి కరుణాకర్ సుగ్గున, యేసుక్రీస్తు ప్రభు ఉచ్చలో బాప్తిసం పొందండి అని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలా? మా దేవుళ్ళని కించపరిచారని మీరు అంటున్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలా? పాస్టర్స్ అందరినీ పట్టుకొని ఎవరు సార్ మీరు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? హిందూ ధర్మంలో 2000 సంవత్సరంలో బైబిల్ పుడితే 2000 సంవత్సరం కంటే మా హిందూ ధర్మం లేదా? ఆచారాలు పాటించారు. సూపర్ ప్రశ్న అడిగారు సార్, సూపర్ ప్రశ్న అడిగారు. దీన్ని మొదలు ఇప్పుడు హిందుత్వం మతమా? మతం అనే పదమే లేదని నేను మొదటనే చెప్పిన. అసలు హిందూ అంటే ఏంటి? హిందూ అంటే ఏమనుకుంటున్నారు మీరు? హిందూ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మీరు అంటున్నారు కదా మా హిందుత్వంలో అసలు మతం అనే పదమే లేదంటున్నారు కదా. హిందూ అంటే ఏంటని అడుగుతున్నాను నేను. హిందువు అనే పదం ఏంటి చెప్పండి సార్, నాకు నేను తెలుసుకుంటాను. ఆచారం అంటాం. ఆచారం ఏంటి సార్? ఇప్పుడు సార్ మీకు తెలుసు అనుకోండి, మీరు చెప్పండి. నాకు తెలియకపోతే నాకు తెలియదు అని తెలుసుకుంటా. మీకు తెలియదు అనుకోండి, తెలియదు అని మీరు చెప్తేనే వినాలని నా బాధ. సూపర్ అండి. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రిస్టియానిటీ మతం, ఇస్లాం అనేది మతం, బ్రాహ్మణిజం అనేది మతం. ఈ మతాలను పక్కన పెట్టండి. అమెరికాకి సంబంధించిన వాళ్ళని అమెరికన్లు అంటారు, చైనాకి సంబంధించిన వాళ్ళని చైనీయులు అంటారు. ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వారిని అందరినీ హిందువులు అంటారు. ఈ దేశానికి సంబంధించిన పదం. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు హిందువులుగా, ముస్లింలు ఉన్నారు హిందువులుగా, బ్రాహ్మణులు ఉన్నారు హిందువులుగా. హిందుత్వాన్ని మీరు ఎలాగ తీసుకుంటారు? ఇది మాది అని మాత్రం మీరు ఎలా చెప్తారు సార్? ఒక పదం లౌకిక దేశం అని కూడా అంటారు. ఎలా తీసుకుంటారు మీరు? హిందూయిజం అనేది మతం కాదు. ఇప్పుడు ఏదో పవనిజం, రామోయిజం లాగా హిందూయిజం అనేది మతం కాదు సార్. హిందూ అనేది మీకు చెప్తున్నాను వినండి. 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో మనుషులు బ్రతికారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో విలసిల్లిన మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికినటువంటి ఈ మనుషులందరినీ కలిపి సింధువులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ భారతదేశ భూభాగం మీద మనుషులు లేరు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత అనేది మొదలైంది మనది. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతికిన వాళ్ళందరినీ హిందువులు అన్నారు, సింధువులు అన్నారు. ఇప్పటికీ హిందువులు అంటారు. మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్ళండి, ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు మిమ్మల్ని. హిందూ అనేది దేశానికి సంబంధించిన పదం. దాన్ని వదిలిపెట్టండి పక్కకి దయచేసి. మా హిందువులు అనొద్దు. మేమెవరం సార్? అమెరికన్స్ మేము, పాకిస్తాన్ వాళ్ళం మేము, చైనా వాళ్ళం మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా ఎవడైనా హిందువే. ఎవరు సార్? జై హింద్ ఎందుకన్నా సార్? చచ్చిపోయిన వాడికి జై ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా?
శ్రీరాముడు చనిపోలేదా? ఓకే చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా? ఓకే. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు మీరు. చనిపోయిన వాళ్ళకి జయ. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, అవును. రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారేమో చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని. రాహుల్ గాంధీకి జై అంటాం, రేవంత్ రెడ్డికి జై అంటాం, జగన్మోహన్ రెడ్డికి జై అంటాం, చంద్రబాబుకి జై అంటాం, బతుకున్న వాళ్ళకి జై అంటాం. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు మీరు, ఎట్లా చెప్తారు అసలు? జోహార్ శ్రీరామందాం, నాకు కూడా అభిమానమే రావడం అంటే. చెప్తారు అట్లయినా కూడా పోనీ. జోహార్ శ్రీరామందాం, చచ్చిపోయాడు కదా మనిషి. గరికపాటి నరసింహరావు గారు చెప్పలేదా? శ్రీరాముడు ఉట్టి మనిషి, దేవుడు కాదు, మీకు భక్తి ఎక్కువై పూజిస్తున్నారు అని గరికపాటి నరసింహరావు గారు చెప్పారు. తప్పేంటి? మనిషిని పూజించాల్సిన అవసరం ఏంటి సార్? సృష్టికర్త ఉన్నాడు కదా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన పూజిస్తాం. మనిషిని ఎందుకు పూజించాలా? మీరు నన్ను పూజించడం, నేను మిమ్మల్ని పూజించడం ఏమొచ్చింది? నేను తిండి తింటాను, బాత్రూమ్కి వెళ్తాను, మీరు తిండి తింటారు, బాత్రూమ్కి వెళ్తారు, ఇద్దరం ఒక రోజు చచ్చిపోతాం. నేను మిమ్మల్ని పూజిస్తే నాకేమొచ్చింది? నన్ను పూజిస్తే మీకేమొచ్చింది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్లు ఉంటుంది వ్యవహారం. సృష్టికర్తను పూజించాలి. అంటే బైబిల్ లెక్క ప్రకారం ఎవరు మీ సృష్టికర్త అంటే? సృష్టికర్తకి పేరేముంది సార్? ఆయన ఒకసారి పేరు అడిగారు. మోషే అనే ప్రవక్త ఆయన ఒకసారి పేరు అడుగుతాడు. మన పక్కనే ఉండే ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలు 430 ఏళ్ళు దాదాపు బానిసత్వంలో బ్రతికారు. ఇది హిస్టరీ, బైబిల్ కథ కాదు. బైబిల్లో కథలు ఉండవు సార్, హిస్టరీ బుక్ అది. అందులో ఉన్న ఏ దేశానికైనా వెళ్ళండి ఆ దేశం ఉంటుంది, ఏ నాగరికతకైనా వెళ్ళండి ఆ నాగరికత ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు బ్రతకలేనప్పుడు మనల్ని బ్రిటిష్ వాడు పరిపాలించినట్లుగానే వీళ్ళని ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఈజిప్ట్ దేశంలో ఈ జనం మొత్తం అక్కడ బతికారు. ఆ టైంలో మోజెస్ అనే ఒక ప్రవక్తని దేవుడు పిలుస్తాడు మండుతున్న పొదలో నుంచి. పిలిచి వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏమంటాడంటే, నాకు నోటి మాంద్యం, నేను వెళ్ళలేను, నాకు నత్తి నా వల్ల కాదు అని చెప్తాడు. అరే నాయన, నత్తి గిత్తని సమాధానం చెప్పకు, మోగొండి పుట్టించింది నేనే, నత్తోండి పుట్టించింది నేనే, నాకు తెలుసు అవిదంతా అని అడుగుతాడు. చివరికి ఒప్పుకున్న తర్వాత మోషే ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ నిన్ను ఎవరు పంపారు అని అంటే, నేనేం చెప్పాలో నీ పేరు అని అంటాడు. ఓకే, నీ పేరేంటి? ఈ రోజు మీరు నన్ను అడిగారే సృష్టికర్త పేరేంటని, ఆ రోజు ప్రవక్త అడిగాడు, మోషే ప్రవక్త. ఇస్లాం సహోదరులు కూడా మూసా ప్రవక్త అంటారు, ఆయన రాసిందే ధర్మశాస్త్రం, ఖురాన్లో ఉన్న ధర్మశాస్త్రం ఆయన రాసిందే, మూసా ప్రవక్త. ఆయన మూసా అని పిలుస్తారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటాడు, ఆయనకి బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయన పేరు ఉంటుంది కాబట్టి నేను ఉన్నవాడును, నేను అనువాడును అని చెప్తాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, సృష్టిలో వెతికినా, సృష్టికి అవతల వెతికినా ఉన్నది నేనే, సృష్టికి ముందైనా సృష్టి తర్వాత అయినా ఉన్నవాడును నేనే, అల్ఫా ఒమేగా నేనే. అంటే మొదటి వాడిని చివరి వాడిని నేనే కాబట్టి నేను ఉన్నవాడును, ఇదంతా జరగాలి అని అనువాడును నేనే, నేను అనువాడును అని అంటాడు. అది ఆయన పేరు. ఇక యేసు ఏంటి మరి అని మీరు అడగొచ్చు, యెహోవా ఏంటి అని మీరు అడగొచ్చు, పరిశుద్ధాత్ముడు ఏంటి అని మీరు అడగొచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు. ఇప్పుడు టైగర్ ఉంది, అది పులి, దాన్ని మనం తెలుగులో పులి అని అంటాం, ఇంగ్లీష్లో టైగర్ అంటాం. అలాగే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. రక్షకుడు, ఆయన పేరు, పరలోకం నుంచి ఒక దూత వచ్చి పుట్టబోయేది రక్షకుడు గనక రక్షకుడు అని ఆయనకి పేరు పెట్టండి అని చెప్తారు. ఆయనకి బొడ్డుగోసి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, యేసా మసీ అంటే రక్షకుడు అని అర్థం. 3500 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. 3500 భాషల్లో ఆయనకి అదే పేరు ఉంటుంది, రక్షకుడు అని. పేరు లేదు, మీరు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. పేరు గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? Currently showing 1 lakh churches for religious facility listing for sale. ఓకేనా? 1 లక్ష చర్చిలు రెడీగా ఉన్నాయి, సేల్ కి రెడీగా ఉన్నాయి. ఒక అసలైన విషయం నాతో పాటు మీరు అనాలి స్వామి. ఇప్పుడు రామ్ 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 రామ్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. హాతీరామ్ బాబుజీ ఐడియా ఉన్నారు? జై హాతీరామ్ బాబాజీ, జై రాణా ప్రతాప్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పాచికలతో ఓడించిన గురుజీయో స్వామీజీయో అంట. ఫస్ట్ ఈఓ ఆఫ్ తిరుమల అయ్యా, ఫస్ట్ ఈఓ రాజుగారు పెట్టారు, మీరే చూసుకోండి స్వామివారిని. హాతీరామ్ బాబుజీయో సేవాలాల్ మహారాజ్కి చెందినటువంటి వారసులంతా బంజారా బిడ్డలు ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయని వినిపిస్తా ఉన్నాయి. వినిపించడం, నేను తండాలకు వెళ్ళాను. నాకు బాధ ఏమిటంటే, గురుగారు హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ మహేంద్ర, హరే కృష్ణ. గురుగారు మీకు తెలుసు, మాకు తెలుసు, శ్రీకృష్ణుడు దేవుడే. దేవుడేనా స్వామి? నేను చెప్పలే, నువ్వు చెప్పలే, ఆయన దేవుడు అని ఆయనే చెప్పాడు. మత్త పరతనం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగినా ఇవ. 7వ అధ్యాయం 7వ శ్లోకం. ఈ మధ్య కాలంలో మీరు పెట్టినటువంటి ప్రతి వీడియోలో, నా వీడియోలో నేను ప్రధానంగా చూసిన కమెంట్, శ్రీకృష్ణుడు దేవుడే అయితే
అంటే మీరు ఉదాహరణకు చెప్తారు బైబిల్లో ఇన్ని బూతులు ఉన్నట్టుగా చెప్తారు. శ్రీకృష్ణుడు దేవుడే అయితే పిల్లలు 1600 మంది గోపికలు 16,000. 16,000 ఓకే 16,000 ఏంటి? దీనికి ఏం సమాధానం చెప్పాలి మరి? వాస్తవానికి ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇలాగా బ్యాక్ మ్యూజిక్ వేసినంత మాత్రం బ్యాక్గ్రౌండ్ మారదు కదా. తంగలన్ మూవీ 150 కోట్లు పెట్టి తీసేస్తే చరిత్ర అబద్ధమైపోదు కదా. సరే, తంగలన్ దగ్గర మళ్ళీ వెళ్దాం. విషయం ఏంటి? ఈ 16,108 మంది ఎవరు? రామచంద్రమూర్తి అడవిలో వెళ్ళినప్పుడు రాముని ఏమంటారు? పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడు అందగాడు. ఎంత అందగాడు అంటే పురుషుల్ని కూడా మోహింపచేసేటువంటి గొప్ప ముగ్ధమోహన సౌందర్యం. అచ్చ తెలుగులో ఓ పాట ఉంది, మీరు చిన్నప్పుడు విన్నారని నేను అనుకుంటున్నా. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఈ పాట వాస్తవానికి ఈ కీర్తన రాసింది ఎవరో చాలామంది తెలియదు. రామదాసు గారిది అనుకుంటాం. కానీ రామదాసు నిర్మించిన ఆలయం అని రామదాసు గారు రాసుకోరుగా. ఇది రాసిన ఆయన అభినవ రామదాసు, ఆయన పేరు తూము నరసింహదాసు గారు. సరే, విషయంలోకి వస్తే రాముడు అందగాడు. ఈ అందగాడు అడవిలో వెళ్తున్నాడు 14 సంవత్సరాలు. ఆయన వెళ్ళింది ఎందుకు? ధర్మరక్షణ కోసం. దుష్ట శిక్షణ, ధర్మరక్షణ. ఈ ఋషులందరూ ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు, నేను వచ్చేసే టైంలో గురుజీ మీతో 1 డే అన్న ట్రావెల్ చేయాలన్నారు. సరే చేయండి, నేను దొరికినప్పుడు, ఇప్పుడు మాత్రం పరిగెడతానని చెప్పి వచ్చేసా. అలా దే వాంట్ టు బీ విత్ ద లార్డ్. భగవంతుడితో ఉండాలనుకున్నారు. ఎలా ఉండాలి? ఋషుల్లా ఉంటే ఆ బంధం దూరం ఉంది. ఒక వారి ఇంటి వాళ్ళుగా ఉండాలనుకున్నారు. అంటే వాళ్ళంతా స్త్రీలయ్యి, ఈయన పరమపురుషుడు. అలా ఉండాలనుకుంటే రామచంద్రమూర్తి చెప్పాడు, లేదు నాన్న, ఒకే లైఫ్ ఒకే వైఫ్, తేడా వస్తే సీతాదేవి తీద్ద నైఫ్. మీరు ఎప్పుడన్నా చూడండి, రాముడు మీరు ఎవరండి అని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగితే రామాయణంలో మీరు చూడండి, సార్ నేనండి, ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ, మై నేమ్ ఇస్ రామ, షీద్ మై వైఫ్ సీత అండ్ డాటర్ ఆఫ్ మా మామగారి పేరండి అని చెప్తాడు. ఆ మా ఆవిడండి అని ఊరుకోడు. అలా జస్ట్ లైక్ దట్ ఉండడు. మా ఆవిడ పేరు, వాళ్ళ నాన్నగారు తెలుసు కదండి, చాలా ఫేమస్. ఇలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. సో ఆయన నియమం ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. సో కాబట్టి వీళ్ళందరూ స్వామివారితో ఆ సాంగత్యం కోరుకున్నారు. సో అందువలన ఇప్పుడు కుదరదు, మళ్ళీ వస్తాను నేను అని ఆయన కృష్ణావతారంలో ఈ ఋషులందరూ ఆయన భార్యలుగా వచ్చారు. ఇదంతా ఒక సామాన్యుడికి అవ్వదు కదా.